గాలానికి ఎర తగిలించి చేపల్ని ఆకర్షించుకోవడానికి ఆ ఎర వారు తగిలిస్తారు. ఎరని ఆకర్షించుకున్నా లేకపోతే మరి చేప ఎరని ఆకర్షించి దానిని తినడానికి వస్తుంది. దానికి తెలియదు చేప చచ్చిపోయిన ఆ ఎరని తినడానికి వస్తుంది అని అనుకుంటుంది. కానీ అది మరణముల దగ్గరికి వెళ్తుందని, దానిని ఎప్పుడైతే తినడానికి వెళ్తుందో అది చావడానికి వెళుతుందని దానికి తెలియదు. ఎర ఆ కొక్కానికి తగిలిస్తారు. గాలం కొక్యం అంటారు. అది ఇనుపుతో తయారవుతుంది. ఎప్పుడైతే అది ఆహారం అనుకుని తింటుందో ఈ గాలం వేసిన వాడు దాన్ని లాగుతూ ఉంటే ఏటవాలుగా లాగుతాడు ఇటు. అప్పుడు ఆ ముళ్ళు దానికి గుచ్చుకుని అది బయటకు వస్తుంది. దాని జీవితము అంతమైపోతుంది. ఈరోజు మనము కూడా అంతే. ఏ ఎర మన ఎదుట ఉన్నది, దేనికి నువ్వు బానిస అయిపోతున్నావు? విలువ పెట్టి విలువైన జీవితాన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు. నీది విలువైన జీవితం, విలువైన జీవితానికి నువ్వు వెళుతున్నావు. తాగేవాళ్ళు డబ్బు పెట్టి తాగుతారు, డబ్బు పెడతారు, విలువ పెడతారు. కానీ విలువైన దాని దగ్గరికి వాళ్ళు వెళుతారు. అలా తాగడం వల్ల వాళ్ళకి ఏమైనా విలువ ఉన్నదా? విలువ లేని జీవితం వాళ్ళది. తాగుబోతురా అని అంటారు, డబ్బంతా తాగి తగలేశాడు అని అంటారు. ఎక్కడుంది విలువ? నువ్వు విలువ పెట్టుకొనుకున్నావు, విలువ లేని జీవితానికి నువ్వు వెళ్తున్నావు, దానికి కావాలని కోరుకుంటున్నావు. చాలామందికి తెలియట్లేదు. కైని మత్తు, ఆ కైని డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అంతకంటే ఘోరం ఏంటంటే మత్తు పదార్థాలు ఇంకా ఉన్నాయి. అవి వాళ్ళకి మత్తును కలిగిస్తున్నాయి అని అనుకుంటున్నారే కానీ విలువైన వారి జీవితము పాడవుతుందని వాళ్ళకి తెలియటం లేదు. యూనివర్సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నారు. ఏమండి, కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ కొనుక్కుని ఆ మత్తులో తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అది ఒక ఎర. ఆ ఎర దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, ఎరే అనుకుంటున్నావు కానీ దాంట్లో మరణపు ముళ్ళు ఉంది. మరణపు ముళ్ళు దగ్గరికి నువ్వు వెళుతున్నావు. నీ తల్లిదండ్రులు నిన్ను విలువైన వారుగా పెంచారు. నీ తల్లిదండ్రులు నీకు ఏ కొదువ లేకుండా, నీకు బట్ట అయితే బట్ట, ఏ చదువు కావాలో ఆ చదువు, ఏ కాలేజీలో అయితే ఆ కాలేజీ నువ్వు నడిచి వెళ్తావని వాళ్ళు ఏం చేస్తారంటే టూ వీలర్ మీద కానీ కారు మీద కానీ నిన్ను దిగబెడతారు. లేదంటే నీకు కంఫర్ట్గా బస్ పాస్ తీస్తారు. ఇది నీకు విలువలేనిదిగా మారిపోతుంది. ఎందుకంటే విలువ పెట్టి నువ్వు ఆ విద్యను నువ్వు అభ్యసిస్తావు, కానీ విలువలేని స్నేహానికి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. విలువ లేకుండా పోతుంది నీ జీవితానికి. విలువ కావాలి. నీ తల్లిదండ్రుల యొక్క పరువు మర్యాద తీసే పరిస్థితి ఎక్కడిదంటే అదిగో నీ ఎదుటిగా ఉన్న ఎర. ఆ ఎరకు లోబడిపోతున్నావు, దానికి బానిసత్వంలో దానికి బానిస అయిపోతున్నావు. నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ అమ్మ రాలేదు బట్టలు ఉతకడానికి అని అన్న ఆవిడ అంటా ఉంది, మా చిన్నోడికి చదువు లేదండి, వాడు ఏ పని చేయడు, గారాబంగా పెంచాను. ఒక అమ్మాయిని తీసుకొచ్చాడండి. అమ్మాయిని తీసుకొచ్చాడా? అయితే ఏమైంది? పోలీసు వాళ్ళు వచ్చారు. అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అని. వచ్చింది బాబు, జాగ్రత్తగా చూసుకో, పోలీస్ స్టేషన్ రా. వాడు చేసిన పనికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. జాగ్రత్త, ఆ అమ్మాయిని కానీ ఏమన్నా అన్నావో మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతాం. భయపడిపోయారు. 2 రోజులు దాంతోనే సరిపోయింది. ఇక ఆ అమ్మాయి మీకు వంట వచ్చి అంటే వంట రాదు, బట్టలు ఉతకడం వచ్చా, బట్టలు ఉతకడం చేత కాదు, ఏ పని చేసేది కాదు.
ఆ అబ్బాయి తల్లిదండ్రులు కష్టపడి వాడిని పోషించడం కాదు, వాడితో పాటు అమ్మాయిని పోషించడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏమన్నా అయితే పోలీసు వాళ్ళు ఎక్కడ వస్తారో అని భయపెట్టారు వాళ్ళు. నేను అన్నాను ఆవిడతోటి, అయ్యా మేము కాయ కష్టం చేసి బ్రతుకుతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, మాకు మరి చాలా బాధగా ఉంది. ఈ అమ్మాయి మెచ్యూర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ పక్కన వారి జీవితాలు గడపమని చెప్పు అని అంటే, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు పాస్టర్ గారు, అందుకే నేను చెప్పలేదు. ఏమైంది? బాగానే ఉన్నది కదా అని డబ్బు ఇచ్చారు, బాగానే ఉన్నది కదా అని తాళాలు ఇచ్చారు. మొన్న 2 రోజుల క్రితము రావాల్సిన ఆవిడ రాలేదు, తర్వాత వచ్చింది, ఏడుస్తుంది. అన్నాను. ఆ అమ్మాయి 20,000 సెల్లు పట్టుకుని వెళ్ళిపోయిందండి ఎవరితోటో. ఏంటి జీవితం? నువ్వు ఆ పని చేయవు. నీ తల్లిదండ్రులు నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇస్తే, విలువను పెట్టి నీకు నీకు నేర్పిస్తే, విలువ పెట్టి నీకు బట్టలు విలువ పెట్టి నీకు స్టేటస్ని పెంచితే, వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచితే, నువ్వు చేసిన పని ఏంటి? విలువ లేని దానిని నువ్వు కోరుకుంటున్నావు సుమా, విలువ లేని దాన్ని కోరుకుంటున్నావు. మన చర్చిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడికి పోయినంత డబ్బు ఉంది, అమ్మాయి లెక్చరర్, కానీ అబ్బాయి ఏమీ చేత కానివాడు, ఏమీ లేదు. అమ్మాయితో అన్నది, మంచి సంబంధాన్ని చూస్తానమ్మా. కాదు ఆ అబ్బాయి నేను కావాలి. నువ్వు స్టేటస్ నువ్వు చూడలే, నీ తల్లిదండ్రుల మర్యాద నువ్వు తీసిపారేస్తున్నావు. ఏంటంటే నేను ఎరేస్తున్నారు. నీ ముందు ఒక ఎర ఉన్నది, ఆ ఎర నీ జీవితాన్ని పాడు చేస్తుందని నీకు తెలియదు, చేపకి తెలియదు. ఎరని తినాడని ఆశ, కానీ ఎరలోనే ఏమున్నది అంటే మరణకరమైన ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు తన జీవితాన్ని నాశనం చేస్తుందని ఆ చేపకి తెలియదు. నీకు తెలియదా? నీకు తెలీదు, నీ జీవితం పాడైపోతుందో తెలీదా? నీకు మర్యాద ఒకటి ఉంది, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా పెంచారు. విలువైన వ్యక్తిగా పెంచిన నిన్ను ఎలా చూడాలంటే విలువ కలిగిన వాళ్ళగా చూడాలి. మరి నీకేంటి? విలువ లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఎంతమంది ఆ అబ్బాయి కావాలని వెళ్ళిపోవడం, అక్కడ అప్పుడే వెళ్ళిపోవడం, మళ్ళా వీళ్ళేమో ఏడ్చుకుంటూ అమ్మాయిని తీసుకురాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నాం. విలువ నీకుంది. మర్చిపోవద్దు, యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని నీకు ధారపోసాడు, తన ప్రాణం నీ కొరకు నా కొరకు ఆయన పెట్టాడు. విలువైన నీవు ఎలాగుండాలంటే విలువ కలిగిన దానిలాగా ఉండాలి. మానోహ అని న్యాయాధిపతుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తన భార్య తను పొలంలో పనిచేసుకుంటుంటే దేవుడు తన దూతను పంపించాడు. మానోహ భార్యతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీదిరికి నువ్వు కుమారుని కంటావు. అతని నాజీరు చేయబడాలి, దేవునికి అంకితం చేయాలి. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. న్యాయాధిపతులు 13:5 నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. అతని పేరు సంసోను. ఎక్కడున్నాడు? నాజీరు చేయబడ్డాడు. దేవుడు తనను కోరుకున్నాడు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి నేను కోరుకోలేదా? దేవాది దేవుడు తన రక్తాన్ని నీపై ప్రోక్షించి, తన ఆత్మని నీకిచ్చి, పరిశుద్ధమైన జీవితం నీకిచ్చి, దేవాది దేవుడుకున్న నీ జీవితాన్ని కోరుకున్నాడు. ప్రార్థన లేదు, ఏడుపు లేదు. ఏమైపోతే అయిపోని. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది బంధకాల్లో ఉన్నారు, ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు. నిరోష చిన్నతనంలో కాశ్మీర్లో ఆ అమ్మాయినట
ఏదో శక్తి పైకెత్తిందంట. అయితే పైకెత్తితే ఆ శక్తి మాట్లాడుతుందంట, ఇదిగో నన్ను పూజించు, అమ్మా నా పిల్లని ఏం చేయకో, నేను పూజిస్తాను. దేవుడు నిన్ను పైకెత్తేసి నన్ను పూజించమని లేదు. నేను నీ కొరకు చనిపోతాను, నేను నీ కొరకు చనిపోతాను. అదంటే చంపుతానంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు చనిపోతాను అంటున్నాడు. అలాగ వాళ్ళు దేవునిలో ఉన్న వాళ్ళు విగ్రహారాధనలకు వెళ్ళిపోయారు. విగ్రహారాధనకు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ అమ్మాయి మీద అది పనిచేయడం మొదలు పెడితే మనం అందరం ప్రార్థన చేశాం. ఇటీవల మరలా అమ్మాయి మీద అది వచ్చింది. అక్కడ విగ్రహారాధన చేస్తున్న ఆ తల్లిదండ్రులు ఆ పూజ చేస్తుంటే ఈ అమ్మాయి మీదకి వస్తూ ఉంది. అక్కడికి ఏమైంది తెలుసా? ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే పూజ చేశారో ఆ గది దగ్గర బోర్ల పడి చచ్చిపోయాడు. ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఆ దురాత్మ తనని వేధిస్తుంది. ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న ఆవిడ, తీసేయండి, నాకు అక్కర్లేదు ఈ విగ్రహాలు, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, చెప్పు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేనికోసం ఉందాం? దేవుడు ఎందుకు నిన్ను ఎంచుకున్నాడు? సంసోను ఎందుకు ఎంచుకున్నాడు? బలం ఇచ్చాడు దేవుడు. ఆయన సింహబలుడు అంట. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయో లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను తన ఎదురుగుంటా కొదమ సింహం వస్తుంది, చేతిలో ఏమీ లేదు. దేవుని యొక్క ఆత్మ తన మీదకి దిగింది. ఆ కొదమ సింహాన్ని పట్టుకున్నాడు, మేకపిల్లను చీల్చినట్టుగా 2గా చీల్చాడు. అటువంటి ఆత్మ నీకు ఇవ్వలేదా దేవుడు? సాతాను శక్తులపై నీకు జయం ఇవ్వలేదా? ఏ ఎర నీ ముందుంది? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? దేవాది దేవుడు ఒకవైపు అయితే లోకం ఒకవైపు, ఆకర్షణ ఒకవైపు, శరీరం ఒకవైపు, నేత్రాస, శరీరాస, జీవడము ఒకవైపు. ఏది జయిస్తున్నావంటే దేవుణ్ణి విడిచిపెట్టావు. దేవాది దేవుడు సంసోను ఎంతగా ఆయన వాడుకుంటున్నాడంటే, ఆ కొదమ సింహం తన మీదకి వస్తే ఏమీ లేదు, ఆయుధం ఏమీ లేదు, 2 చేతులతో దానిని చీల్చేశాడట. అంత గొప్ప దేవుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? 16వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. వేశ్యను చూశాడట గాజాలో. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళితే అది మంచిదా? నిన్ను ఎందుకోసం పిలుచుకున్నాడు? నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వెక్కడున్నావు? అది మంచిదా? వేశ్య దగ్గరికి వెళితే ఫిలిస్తీన్లు చూశారట. రాత్రి అంతా తలుపులు మూసేశారు. అంటే చుట్టూ గోడలు ఉంటాయి ఆ పట్టణం చుట్టూ. ఆ తలుపులు మామూలు తలుపులు కాదండి. 4-5 దాన్ని తెరిస్తేనే కానీ, లాగితేనే కానీ తెరవదు కూడా. అంత బలమైన తలుపులట. మధ్యరాత్రిలో లేచి ఆయన గెడలతో పాటు తలుపులు ద్వారబంధాలని మీద వేసేసుకుని అర్ధరాత్రి వెళ్ళిపోయాడు కొండ మీదకి. అంత గొప్ప బలమైన వాడు ఎక్కడున్నాడంటే వేశ్య దగ్గర ఉన్నాడు. ఆ ఎర దాంట్లో ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు నీకు గుచ్చుకున్నట్లయితే అది చనిపోవడానికి ఆస్కారం ఉన్నది. అయినా సరే విలువైన నీ జీవితం దేని కొరకు ఖర్చు పెడుతున్నట్టే విలువైన నీ జీవితాన్ని నేను కోరుకుంటున్నావు. నువ్వు విలువ ఉందా నీకు? కైని వేసుకున్నాడికి విలువ ఉన్నదా? విలువ లేదండి. ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, కైని వేసుకోవద్దు. కైని వేసుకుంటే
అది క్యాన్సర్కి దారితీస్తుంది. నువ్వు విలువ పెట్టుకున్నావు, కొన్నావు, కైని కొన్నావు, వేసుకున్నావు. నువ్వేమి తెచ్చుకున్నావు అని అంటే విలువ లేని క్యాన్సర్ వ్యాధిని నువ్వు తెచ్చుకున్నావు. ఆయన వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన పట్టుకోవాలని చూశారు. అర్ధరాత్రిలో 3వ వచనం చదవమ్మా, 16:3. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. తలుపులు తెరవరా అంటేనే మనకి తెరవలేని పరిస్థితి. ఓపిక ఉండదు. గట్టిగా లాగరా అంటే లాగలేం. అలాంటిదంట ఆ తలుపుల్ని భుజాల మీద వేసుకుని ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? 4వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దెలీలా, జాగ్రత్త, అదొక ఎర. ఆ ఎర దగ్గరికి నువ్వు వెళ్ళావా, చావడం ఖాయం, చావడం ఖాయం. ఎక్కడున్నావు? ఇంత బలవంతుడైన వాడు 15వ అధ్యాయంలో న్యాయాధిపతులు 15వ వచనంలో ఇంత బలవంతుడైన వాడు ఎలాంటి పని చేస్తాడో చూద్దాం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. పచ్చి దవడ ఎముక ఏది లేదు, అతని చేతిలో ఆయుధం లేదు. ఓ పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? దెలీలా దగ్గర ఉన్నాడా? దెలీలా అడుగుతుంది, నీ ప్రాణము ఎక్కడుంది చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. ఇసిగిపోతున్నాడు. 2-3 సార్లు అబద్ధం ఆడాడు. 3వసారి అంటుంది, నన్ను నిజంగా ప్రేమించావా? ఆ స్త్రీ ఎంతమందిని ప్రేమిస్తుందండి? నీ భార్యని ప్రేమిస్తుంది. కానీ ఆవిడ ఈయన కాకపోతే ఇంకొకడు ఫిలిష్తీయులు పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? చదవండి 16వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడున్నాడు? ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి. అబ్బా, తొడ మీద నిద్రపుచ్చిందంట ఆమె. చాలామంది జీవితాలు ఎలాగే ఉన్నాయి. ఎరా, కొంతమందికి డబ్బు ఎరా, కొంతమంది పదవి. దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఈ ఎరతో తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, తమ బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు. వారు విలువైన జీవితాన్ని విలువ లేని దానిని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు. విలువ లేదండి. విలువిచ్చిన నీకు విలువని ఇచ్చిన యేసయ్యని నువ్వు మర్చిపోతున్నావు. దేవాది దేవుడు ఆత్మనిచ్చి ఆ సింహాన్ని, కొదమ సింహాన్ని 2గా చీల్చడానికి సంసోనికి బలం ఇచ్చాడు. నాజీరు చేయబడిన వాడు. దేవుడు కోరుకున్నాడు. ఇజ్రాయేలుకి ఆయన న్యాయాధిపతిని చేశాడు. ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని విడిపించడానికి. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడంటే ఒక స్త్రీ తొడ మీద తలను పెట్టుకున్నాడంట. ఆవిడ తల పెట్టుకుని జోలపాట పాడుతుంది. హాయిగా పడుకున్నాడు. ఏం చేసిందో తెలుసా? 20వ వచనము. ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి తన తల మీద కత్తిరి రాకూడదన్నాడు దేవాది దేవుడు. మంగళ కత్తి రాకూడదన్నాడు. తన బలం ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. కానీ తన బలం ఎక్కడున్నదో ఎవరికి చెప్పాడంటే ఎర్రగా ఉన్న దెలీలాకి చెప్పాడు. అది మరణములు. నిన్ను ఎప్పుడైనా సరే అది చంపుతుంది. ఎప్పుడైనా చంపుతుంది. నీ పిలిపేంటి? నీ యొక్క జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? గొప్ప బ్రతుకు బ్రతికావు. నీ తల్లిదండ్రులు నీ కొరకు చాలా కష్టపడ్డారు. నీ కొరకు సమస్తాన్ని దారపోసారు. ఉన్నతమైన స్థానంలోనూ ఉండాలి, ఉన్నతమైన జీవితం గడపాలి అని అనుకుంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పనికి రాని దానికే నువ్వు ఆశపడ్డావు. అదొక ఎర్ర. ఇంత మనం చెప్పినా అమ్మా నీకు డబ్బు ఉంది,
నీకు హోదా ఉంది, మనకి పేరుంది, ప్రతిష్ఠ ఉంది. ఈ పేరు ప్రతిష్టలు మంట కలిపినా ఈ డబ్బు నాకు అక్కర్లేదని వెళ్ళిపోతారు. ఎందుకు పరికినాని దాని దగ్గరికి వాళ్ళకి వెళ్తారు, అది కోరుకుంటారు. విలువైన నీ జీవితం విలువ లేని దాని దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకుంటావు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని 7 సంవత్సరాల కుర్రాడు, వారి ఇంటికి ఒకరోజు బంధువులు వచ్చారు. వెళుతూ ఆయనకి కొంత డబ్బు ఇచ్చారు. ఈ డబ్బుని ఎలాగ ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడు. ఆ వీధిలో ఒక కుర్రవాడికి విజిల్ కొనుక్కొని విజిల్ వేసుకుంటూ వెళ్తా ఉంటే ఆయన అనుకున్నాడు, ఆ విజిల్ నాకు ఉంటే బాగుంటుంది కదా అని. చేతిలో డబ్బు ఉంది, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ విజిల్ కొనుక్కోవాలి. కొత్త విజిల్ అన్నా కొనుక్కున్నాడు కాదు. వాడి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర డబ్బు ఉంది, ఇదిగో నువ్వు తీసుకో, నువ్వు మరలా ఏదైనా కొనుక్కో, ఆ విజిల్ నాకు ఇచ్చి అన్నాడు. 2 రోజులు ఆ విజిల్ పనిచేసింది. వాడు ఊదుతూనే ఉన్నాడు. అయితే 2 రోజులు పనిచేసింది. 3వ రోజు అది పని చేయకుండా ఆగిపోయింది. విషయం ఏంటంటే 4 రెట్లు ఎక్కువగా ఆయనకిచ్చి పనికిరాని దాన్ని అతను తీసుకున్నాడు. విలువైన దానిని, ఉన్నతమైన నీ యొక్క స్థితిని నువ్వు ఎరగక విలువ లేని దాని కొరకు నువ్వు పరిగెడుతున్నావు. ఎంత గొప్ప ఆధిక్యత సంసోనికి, ఎంత గొప్ప ఆధిక్యత. ఇశ్రాయేలుకి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవాది దేవుడు అతనికి బలం ఇచ్చాడు. తన తల మీద మంగళకత్తి ఏనాటికి రానివద్దని తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ సంగతి తనకి తెలుసు. ఇప్పుడు ఎక్కడికి ఉన్నాడంటే దెలీలా ఒడిలో తన తొడ మీద పడుకున్నాడట. పడుకోబెట్టింది, గుండు చేయించింది. 21లో దేవుడట అతన్ని విడిచిపెట్టాడని అతనికి తెలియటం లేదని మనం చేస్తున్నాను. చదవండి. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతను ఎరుగలేదు. వెళ్ళిపోయాడు దేవాది దేవుడు. బలం పోయింది, శక్తి పోయింది నీ జీవితంలో. దేవాది దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే దేవుడు నీ దగ్గర ఉండడు, నీతో పని చేయడు, ఆయన సహవాసం చేయడు. ఎందుకు చేయాలి? దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించకుండా నీ ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తే దేవాది దేవునికి నువ్వెందుకు పని చేస్తావు? నేను ఎందుకు పని చేస్తాను? పిలిచిన దేవునికి నమ్మకంగా పనిచేయాలి. తన జీవితంలో ఎవరికీ లేని గొప్ప బలం ఇచ్చాడు. ఫిలిస్తీయులకు అర్థం కావట్లేదు, ఈ బలం ఎక్కడిది? గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. కత్తి కాదండి, ఏ ఆయుధం చేతిలో లేదా. ఒక కొత్త సింహము ముందుకు వస్తూ ఉంటే అతని మీదకి వస్తే ఏ ఆయుధం లేకుండానే 2 చేతులతో దానిని చీల్చేసేట, మేకపిల్లను చీల్చినట్టుగా దేవుని యొక్క గొప్ప శక్తి అతని మీద ఉన్నది, నీ మీద కూడా ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేయము, దేవుని కొరకు ఎదురు చూడము. దేవుడు నాకు ఏ ఆశీర్వాదాలు ఇస్తాడని ఎదురు చూడము. నీ ఇష్టమే. అండ్ నేను ప్రేమించాను, అబ్బాయి నేను ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయే కావాలి. ఇప్పుడు ఏడుస్తున్నాడు ఆ కుర్రాడు. ఆవిడ చెప్తుంది, ఎలాగున్నాడు మీ అబ్బాయి అంటే, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఉదయమే అంటున్నాడట. ఏరా అని అంటే, నేను వెళ్తాను, దాన్ని తీసుకొస్తాను. ఎందుకు? ఏంటి నీ జీవితం? ఏంటి నీ బ్రతుకు? తల్లిదండ్రులు కష్టపడ్డాను, 20,000 ఒక సెల్లో తీసుకుని వెళ్ళిపోయింది. మర్యాదనా అది? ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెబితే అంట, అక్కడున్నది మీరు వెళ్ళి వెతకండి. అక్కడ ఉంటే తీసుకురావచ్చు కదా. వీళ్ళు పని మానేసుకుని వెతకడం మొదలుపెట్టారు. అక్కడ లేదండి అంటే, ఇదిగో పలానా చోట ఉన్నది, అక్కడికి వెళ్ళండి. ఎరా జాగ్రత్త. నీ జీవితంలో ఏ ఎర నీ ముందు నిలబడ్డది? ఏ ఆకర్షణతో నువ్వు ముందుకెళ్తున్నావు? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఎవరు నిన్ను ఆకర్షిస్తున్నారు? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు? విలువ పెట్టిన నీ జీవితము విలువ లేని దానికోసం నువ్వు కొనుక్కోవడానికి వెళ్తున్నావా? కొనుక్కుంటున్నావు, రోగాలను కొని తెచ్చుకుంటున్నావు, డబ్బు వెదజల్లుతున్నావు. ఇంటిలో తినవలసిన ఆ డబ్బు వీధిలో ఒక ఆడద తింటుంది. ఆఖరికి నీకు మిగిలేది చెప్ప లేదు, ఏమీ లేదు.
విలువ పెట్టి నువ్వు విలువలేని దానికోసం వెళ్తావా? దేన్ని నువ్వు కొనుక్కోవడానికి వెళ్తున్నావు? జబ్బుని కొనుక్కోవడానికి వెళ్తున్నావా? అంటూ వ్యాధిని కొనుక్కోవడానికి వెళ్తున్నావా? అనారోగ్యం తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? క్యాన్సర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? ఇది జాగ్రత్తగా గమనించు. ఎక్కడికి వెళ్ళాడంటే వేశ్య దగ్గరికి వెళ్ళాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఆఖరికి పట్టుకున్న 21వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వెళ్ళి ఇత్తడి సంకెళ్ళ చేత ఇత్తడి సంకెళ్ళు బిగించారు. ఒకనాడు ఆయన బలాచుడు, ఈనాడు బలము లేనివాడు. తన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు, పెరికివేయబడ్డాయి. 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. ఇత్తడి సంఖ్యల చేత బిగించబడ్డాడు. 22వ వచనంలో అతను ఎక్కడున్నాడంటే బందీ గృహంలో. చదవండి. అతడు బందీ గృహంలో తిరగలి విసురుతున్నాడట. ఇంత గొప్ప బ్రతుకు బ్రతికి ఎక్కడున్నావమ్మా నువ్వు? ఎక్కడున్నావయ్యా? యవనస్తుడా ఎక్కడున్నావు? యవనస్తురాలు ఎక్కడున్నావు? నీ జీవితం అందంగా మలచాలని దేవాది దేవుడికి ఎప్పటి నుంచో ఆశ. మనోహ తన భార్య గొడ్రాలు అయితే దేవాది దేవుడు ప్రత్యేకంగా సంసోనుని ఇచ్చితే సంసోను యొక్క జీవితం ఎలాగే అయిందో చూడు. ఈరోజు నిన్ను కూడా ప్రత్యేకంగా నీ తల్లి గర్భంలో రూపించాడు. దేవాది దేవుడు రూపించకుండా ఈ భూమి మీదకి నువ్వు నేను రాలే. నీకు ఒక పని ఉన్నది, ఆ పని నువ్వు చెయ్యాలి. ఆ పని నువ్వు నేను చెయ్యాలి. జాగ్రత్త. దేవునికి ఇష్టమైన జీవితం జీవించు. దేవాది దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా? లేదు, మన జీవితము విలువలేని దానికోసం పరిగెడుతున్నామా? విలువైన దాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామా? ఈరోజు చాలామంది అలాగే పరిగెడుతున్నారు. ఆఖరికి దాగోను గుడిలో పండగ జరుగుతుంది, బలులు అర్పిస్తున్నారు ఫిలిష్తీయులు. అక్కడికి సాంసోను తీసుకెళ్ళి సాంసోన్ని మోకింగ్ అంటారు, పరిహాసం చేద్దామని. ఎదిగో మమ్మల్ని చంపావు కదా, మమ్మల్ని నువ్వు ముప్పు తిప్పలు పెట్టావు కదా, ఇప్పుడు నిన్ను మేము బంధించాం, మా దేవతకి మేము బలిస్తున్నాం, నువ్వు కన్నులు లేవు నీకు అని ఎగతాళి చేయడానికి తీసుకొచ్చారట. 25వ వచనము 16. హృదయములో సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదు. పరిహాసము చేయడానికి సంసోన్ని పిలిపించుదుము రండని. తల్లిదండ్రులు ఎంతగా నిన్ను పెంచారు, తల్లిదండ్రులు ఎంతగా నిన్ను గారాభంగా నిన్ను చూశారు. బట్టకు తక్కువ చేయలేదు, తిండికి తక్కువ చేయలేదు, నిన్ను ఎంతగానో పెంచారు. నీ జీవితం పరిహాసం అయిపోతా ఉంటే దేవాది దేవుడు మొట్టమొదట బాధపడతాడు. తల్లిదండ్రులు కుమ్ములి ఏడుస్తారా? నీ జీవితం బాగుండాలని దేవాది దేవుడు నిన్ను పిలుచుకున్నాడని నీకు తెలియాలి. నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నువ్వు కాపాడాలి, నీ తల్లిదండ్రుల మర్యాదను నువ్వు కాపాడాలి. ఎలా నీ జీవితాన్ని పాడు చేసిందే. ఆయన తిరిగి దేవుని వైపు తిరుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నా జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను తప్పు చేశాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా జీవితాన్ని మరొకసారి నీ బలంతో నింపు. అప్పటికి ఎంట్రుకలు ఎదుగుతున్నాయంట, తల మీద ఎంట్రుకలు ఎదుగుతున్నాయి. దేవాది దేవుడు ప్రార్థన ఆలకించాడు. 2 స్తంభాలు దగ్గరగా ఉంటే ఆ స్తంభాలని తోచేసాడు. ఇంత బలం ఎక్కడదో వాడికే తెలియదు. 3000 మంది ఆ గుడిలో ఉన్నారు. 3000 మందితో పాటు సంసోను చచ్చిపోయాడా. 31వ వచనంలో అంటాడు, తన బంధువులు, తన ఊరి వారు, తన తండ్రి బంధువులు అతనిని తీసుకుని వెళ్ళి పాతి పెట్టారని ఉన్నది. చదవండి. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతి పెట్టారు. జాగ్రత్త. దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నది నిన్ను కావాలని రూపించి తన యొక్క రక్తంలో నిన్ను కడిగి తన ఆత్మను నీకిచ్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి తన పని కొరకు నిన్ను పిలిస్తే
ఏ పని కోసం నువ్వు వెళ్తున్నావు? పనికి మాలిన సహవాసానికి వెళ్తున్నావా? విలువ కలిగిన నీ జీవితం విలువ లేని దానికోసం పరిగెడుతున్నావా? దేనిని నువ్వు సంపాదించడానికి వెళ్తున్నావు? దేవాది దేవున్నా, దేవునిక గొప్ప కార్యాన్న, లేదు పనికి రాని జీవితంనా? ఆఖరికి ఫిలిష్తీయులతో పాటు చంపితే 3,000 మందిని చంపుండొచ్చే, కానీ 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తను జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకంత గొప్ప కార్యాలు చేస్తుండేవాడు. జాగ్రత్త, నీ ఏ అడుగు ఎలాగ వేస్తున్నావో, నీ జీవితం ఎలాగున్నదో, నీ బ్రతుకు ఎలాగున్నదో చాలా జాగ్రత్తగా గమనించు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీకు జ్ఞానం కొదువుగా ఉంటే ప్రార్థన చేయి. నీ జీవితంలో నీకు తెలియని రీతిగా ఒక వ్యక్తిని తల్లిదండ్రులు తెచ్చితే ఆ వ్యక్తికి సరి అయిన వాడో కాడు అని ప్రార్థన చేయి. తల్లిదండ్రులు కూడా మోకాళ్ళు వేయాలి. ఈరోజు ఇలా ప్రేలీలు చేస్తున్నాను, అలాగే విడిపోతున్నారు. నిలబట్టల్లా ప్రమాణాలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు. ఎందుకనంటే ఎందుకో తెలియదు. ఇద్దరు విడిపోతున్నారు. సంవత్సరం గడవటం లేదు, నెల గడవటం లేదు. నీవు దేవుని ఆత్మచేతను విప్పబడినట్లయితే, దేవుని ప్రార్థనలో కనిపెట్టినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవాది దేవుడు నీతో మాట్లాడతాడు. మా చిన్నల్లుడు వాళ్ళ అమ్మగారు చాలామందిని చూసిందంట. కొడుక్కి ఆఖరికి ప్రవచనం ఎత్తి, ఇదిగో ఒక పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు చిన్న అమ్మాయి మీకు కోళ్ళగా వస్తుంది, ఆ అమ్మాయిని చేసుకోండి అని ఆఖరికి మా దగ్గరికి వచ్చారు. ఆవిడ అంటది, ఇది ప్రవచనం దేవుడు చూపించింది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు తన జీవితంలో. దేవుడు నీకు నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు కాడా? దేనిని నువ్వు ఆశిస్తున్నావు? విలువ పెట్టి కొనబడిన నీవు విలువ లేని దానికోసం నువ్వు పరిగెడుతున్నావా? సంసోను విలువ లేనివాడైపోయాడు. విలువ కలిగి 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో చంపినవాడు. ఎదురుగా కొదమసింహం వస్తే చంపినవాడు. అయ్యో, పెద్ద తలుపుల్ని ఎవరు కూడా ఎత్తుకోలేని తలుపుల్ని ఒక్కడే ఎత్తుకుని దూరంగా వెళ్ళినవాడు ఆఖరికి ఏమయ్యాడు అని అంటే, దేవుని వ్యతిరేకంగా విలువ లేని జీవితాన్ని కోరుకున్నాడు, నాశనమయ్యాడు. నువ్వు అలా కాదు. దేవునికి నువ్వు గొప్ప జీవితం గడపాలని, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందాలని నేను కోరుకుంటున్నాను.